హాయ్ అండి. ఇప్పుడు ఇది క్లాత్ మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా, దీన్ని బట్టి మనం ఎలా కొలుసుకోవాలి, ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఉక్సులు పెట్టేసి నీట్గా ఇలాగా పరిచేస్తాం కదా, మనం కరెక్ట్గా చూడాలి. నీట్గా వేసిన తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి నీట్గా ఇలా వేసేసుకోండి. హ్యాండ్స్ అన్నీ ఎంత ఉందో చూడండి. ఇక్కడ నుండి ఇక్కడికి నాకు 11 ఇంచులు వచ్చింది, అంటే 5.5 వేయాలి. 5.5. ఇక్కడ వచ్చేసి మనకి 21 వచ్చింది. 22 తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఇటు కొంచెం ఉంది కదా, అందుకని చెప్పేసి 22 అంటే 13 తీసుకోండి, లేదంటే 11 తీసుకోండి. ఇప్పుడు మనకి గల్ల చూడండి, ఈ మధ్యలో గల్లు ఉంటుంది కదా, సేమ్ ఎలా ఉన్నదో ఇందాక మనం అలాగే ఇలా కరెక్ట్గా వేసేసి మనకి గల్ల ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, 4 ఉంది గల్ల, అంటే 2 ఇంచులు పెట్టుకోవాలి. అంటే చిన్నగా ఉంటుంది అంతరికి, పెద్దగా ఉండదు. ఇది 3 ఉంది. ఓకేనా. ఇప్పుడు ఉక్సుల పట్టి సైడ్ నుంచి ఇలా గొలుసుకోండి. ఇవి రివర్స్ ఉక్సులు రండి, అంటే మనము నార్మల్గా కుడివైపు ఉక్సులు వాడతాం, ఎడమవైపు కాజాలు ఉంటాయి కదా, ఇవేమో కుడివైపు కాజాలు, ఎడమవైపు ఉక్సులు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇలా గొలుసుకోండి. 10 వచ్చింది. 10కి మనం ఎంత పెట్టుకోవాలో చూడండి, చూపిస్తాను. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఆది బ్లౌజ్ పట్టుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు కింద 1/2 ఇంచ్ వదిలేసుకోండి. ఇలాగా కరెక్ట్గా కింద 1/2 ఇంచు 2 గీతలు పెట్టేసుకోండి. హాఫ్ ఇంచ్కి ఇట్లా 1/2 ఇంచ్ వదిలేసుకొని పైన కూడా సేమ్ మార్కింగ్ వేసేసుకోండి. అంటే 5 ఇంచుల కాడికి చూడండి, మనకి 5.5 వచ్చింది కదా, 5.5 కాడికి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. కిందకి కూడా సేమ్ మనకి అంటే ఆమదం సైజు కింద సంఖ కాడ కూడా మనకి 5 వేసుకోవాలి. ఇలా వచ్చేసి నేను 12 వేసుకుంటున్నాను చూడండి, అంటే 22 12 కాడికి వేసుకుంటున్నాను మార్కింగు. ఇలాగా ఒక మార్కింగ్ ఇట్లా నీట్గా వేసేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి వేసేసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసేసుకున్నాం కదా. మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఇగో చూడండి, ఆమదం సైజు కాడ 1 ఇంచు కాడ నుంచి ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ మనకి గల్లు వచ్చేసి 2 ఇంచెస్ వచ్చింది కదా, నేను 2 గీతలు పెట్టుకుంటున్నా. మరీ చిన్నగా అయిపోతుందేమో అనుకుని కొంచెం 2 గీతలు పెట్టేసుకున్నా. వాళ్ళు పెట్టమంటేనే పెట్టాలి, లేకపోతే లేదు. నేను అలా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకొని నీట్గా చూడండి, ఇలా మార్కింగ్ వేసేసుకోండి. కరెక్ట్గా గల్లు ఎక్కడికి వచ్చింది ఇక్కడికి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. రౌండే కాబట్టి రౌండ్ గల్లా ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ప్రతిసారి చెప్తాను చూడండి, ఇక్కడ మధ్యలో పట్టుకోవాలి. మధ్యలో పట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మార్కింగ్ అయిపోయింది కదా. మనకి ఇక్కడ బ్లౌజ్ ఎంత ఉందో ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంటుంది కదా, మనం ఇక్కడ కరెక్ట్గా ఆమదం సైజు నుంచి కొలుచుకోవాలి. చూడండి ఎంత ఉంది, 8. నాకు 2 గీతలు వచ్చింది. ఇక్కడ నుండి చూడండి 8 2 గీతలు వచ్చింది. మొత్తం షోల్డర్ కొలుచుకోండి, అంటే 9 నాకు 9.5 వచ్చేసింది. 8 2 గీతలు కదా, 8 2 గీతల కాడికి ఇక్కడికి 9 గీతల కాడికి నాకు అది వచ్చింది. అయితే మనం వెనకాలది 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకున్నాం కదా, కాబట్టి మనకి మొత్తానికి ఇక్కడికి అంటే బ్లౌజ్ ఉంది ఇక్కడికి. నేను వెనకాలకి ఎంత ఎక్కువ తీసుకున్నా వెనకాలకి ప్లేట్ ఓంగా కొంచెం ఎగస్ట్రా ఇది వస్తుంది అనమాట, ప్లేట్లకి సరిపోతుంది. మనం ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ వేసిన దానికి నీట్గా కట్ చేసేసుకోవాలి. నేను మీకు ప్రతిసారి చెప్తాను కదా, మీకు ఇలా చూపిస్తాను అర్థమవుతుంది. చూడండి, మనకి ఇక్కడికి మార్కింగ్ ఇంత తేడా ఉండాలి, అంటే ఇక్కడ కట్ చేయొద్దు కానీ ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలా ఉంటుందంటే మనకి ఈపు భాగానికి తక్కువగా అంటే లేవకుండా ఇక్కడ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనము వెనకాల హ్యాండ్స్ ఎంత ఉన్నాయో చూసుకొని హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం. చూడండి, హ్యాండ్ ఇలా పెట్టేసుకోవాలి. 1/2 ఇంచు వదిలేసుకొని పెట్టేసుకోవాలి. మనకి చూసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా 1/2 ఇంచ్ కాడికి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని మనకి ఇలా పెట్టేసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇలా పెట్టుకోండి.
మనకి మార్కింగ్ ఇక్కడికి వచ్చింది, ఇటేమో ఇక్కడికి వచ్చింది. అంటే నేను కొలతల ప్రకారం మీకు చూపిస్తాను చూడండి. ఎంత వచ్చింది? 7 గీతలు ఉంది. 7 ఉంది, 6 2 గీతల 7 అంటే చూడండి ఇక్కడికి నేను పెట్టుకుంటున్నా. ఇక్కడికి సేమ్ ఇలా వేసేసుకొని 3 ఇంచులు ఇక్కడికి తగ్గించుకోండి. ఇక్కడ 1 ఇంచు నేను నార్మల్గా చెప్తాను చూడండి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోండి. 2 ఇంచు నుంచి ఇక్కడికి మనకి 4 ఇంచు పెట్టుకోండి. ఈ 4 ఇంచు అయిపోయిన తర్వాత ఇక్కడ 1 ఇంచు పెట్టుకోండి. 1 ఇంచు కాడ నుంచి మనకి మధ్యలో ఫోల్డ్ చేయండి. 4 ఇంచులు వస్తుంది కదా, 4 ఇంచుల కాడ మళ్ళీ ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ. ఇప్పుడు మనకి 1 ఇంచు కాడ నుంచి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. చూడండి ఈ 1 ఇంచు కాడ నుంచి ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇంకా మళ్ళీ మిగిలిన ఇక్కడ అంటే ఈ పైనది 2 ఇంచెస్కి ఇలా రావాలి, కిందదేమో మళ్ళీ మనం 1 ఇంచు కాడికి తీసుకోవాలంటే ఈ 2 ఇంచెస్ కాడికి కలుపుకొని మళ్ళీ 1 ఇంచు నుంచి ఇలా కిందికి రావాలి. అప్పుడు బ్లౌజ్ అనేది మనకి సాంక కాడ అలా లేవకుండా ఉంటుంది, ఆమదం సైజు కాడ ఎవరికైనా సరే. ఇప్పుడు ఈ ఇంత ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. నేను ఇప్పుడు కట్ చేసుకొని నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను. నేను మీకు ప్రతి వీడియో కూడా చెప్తాను. నా కుట్టే వీడియో చూస్తే మీకు నేను కుట్టేటప్పుడే ఎలా కట్ చేసుకుంటాను, ఎలా కుడతాను అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం వెనకాల భాగం ముందు భాగం మీద పెట్టి కట్ చేసేసుకుందాం. ఇలాగా నీట్గా లైనింగ్ 2 సేమ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ చూసుకొని మనకి ఉక్సుల పట్టి సైడ్ నేను ఈ గీతలు పెట్టుకున్నా కదా, 2 గీతలు అంటే ఒక గీత వదిలేసి ఇంకొక గీత నుంచి 3 ఇంచులన్నర పెట్టుకుంటున్నా. ఇటువైపు వచ్చేసి నేను 2 ఇంచులన్నర పెట్టుకుంటున్నా. చూడండి ఇలాగా 2 ఇంచులన్నర పెట్టేసుకొని నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. చూడండి ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకొని మనకి ఇప్పుడు వాళ్ళు సైజు ఇస్తారు కదా, ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి. గల్లకి ఎంత వస్తుందో అంతే పెట్టుకోవాలి. గల్లకి చూడండి గల్ల ఇలా నీట్గా ఇలా పరిచేసేయండి. ఇలా వేసేసి కొంచెం అంటే మనకి ఉక్సులది ఉంటుంది కదా, దాన్ని వదిలేసి నీట్గా ఇలా పట్టుకోండి. చూడండి వాళ్ళది ఇక్కడికి వచ్చింది బ్లౌజు. అంటే ఎంత చిన్నగా ఉంది చూడండి హ్యాండ్స్. గల్ల అంత చిన్నగా ఉన్నప్పుడు మనం గల్లకే పట్టి కట్ చేసుకోవాలి, నార్మల్గా కట్ చేసుకోవద్దు. ఇలా మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకొని మనకి ఇక్కడ ఇలా చెక్ చేసుకోండి. మనకి క్రాసా కాదా అనేది కూడా ఇలా తెలిసిపోతుంది. చూడండి ఇది సాదా బ్లౌజ్ ఉంది, ఇదిగోండి మనకి మార్కింగ్ అనేది ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసేసి ఇలా మార్కింగ్ గీసేసుకుందాం. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, నేను ఎందుకు ఇంత ఇలా గీసుకున్నానో కూడా మీకు మార్కింగ్ చూపిస్తాను. చూడండి ఇలాగా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ ఇలా వేసేసుకోండి. ఫస్ట్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు గల్లా కట్ చేసేసుకుందాం ఇలాగా. ఇప్పుడు నేను వెనకాల సైడ్కి చూడండి ఎక్కువ పెట్టుకున్నా కదా, ఎందుకు ఎక్కువ పెట్టుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఆల్రెడీ ఇంత గ్యాప్ ఉందా, మనం ఈ ప్లేట్ వేస్తామా ఇలాగా. చూడండి ఈ ప్లేటు మనకి మధ్యలో ఇంత పట్టుకుంటాం. మనం ఇలా పట్టుకుంటే మనకి పైనకి ఎంత వస్తుందో ఒకసారి చూసుకోండి. ఇదిగోండి ఇలా పైకి అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ ప్లేట్ వేసిరు కాబట్టి నేను వేసుకోలేను, కట్ చేసిన బ్లౌజ్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ బుగ్గలాగా రాకుండా ఉంటుంది. ఓకేనా? ఇలాగా ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసేసుకుందాం.
ఇటువైపు అటువైపు 3.5, ఇటువైపు 2 ఇలాగా. ఇప్పుడు చూడండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. హ్యాండ్స్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.